అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హ్యాపీ డేస్. Yeah. ఇప్పుడు మీ టీం అంతా ఏం చేస్తున్నారు? టచ్ లో ఉన్నారా అంతా? అప్పుడప్పుడు అండి మామూలు అంటే ఫ్రీక్వెంట్ టచ్లో లేను నేను ఎవరితో, బట్ అందరితో మాట్లాడాను. ప్రాబ్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేబీ అండ్ వచ్చి. ఇప్పుడు నిఖిల్ పెద్ద స్టార్ అయిపోయాడు, తమన్నా పెద్ద స్టార్ అయిపోయింది. వీళ్ళంతా టచ్ లో ఉన్నారు ఇప్పుడు, ఫోన్ లో కానీ కలవటం కానీ. ఎక్కడి నుంచి వచ్చింది పిక్ మీకు? ఇది తమన్నా పంపింది వాట్సాప్ లో. మీకా? అవును, అడిగితే నైస్. ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా? ఓ డెఫినెట్గా సూపర్, ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ దెమ్. ఇప్పుడు రాహుల్ కూడా రీసెంట్గా హీ డెడ్ ఇందులో చేశాడు, బజే వాయు వేగం అనే సినిమా, కార్తికేయ అది సినిమాలో చేశాడు రాహుల్ కూడా. సో యా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఎప్పుడు తమన్నా లాస్ట్ టైం కలిసింది? గుర్తులేదు, చాలా ఏళ్ళైంది. ఐ డోంట్ రిమెంబర్. నో ఫోన్ కాల్స్? నో ఐ హావెంట్. ఓకే. చాలా మంది ఫస్ట్ తమన్నాని కలిస్తే ఏం చెప్తారు? ఫస్ట్ ఇప్పుడు తమన్నాని కలిస్తే ఏం చెప్తారు? ఫస్ట్ హాయ్ హౌ ఆర్ యూ అని అడుగుతాను. నెక్స్ట్ అంటే ఇంకా అంత పెద్ద కాన్వర్జేషన్ ఏముంటుంది? అది న్యూస్ తర్వాత ఒక ఫ్రెండ్ని కలిసారు మీరు. అవును, అది దట్టు అసలు హ్యాపీ డేస్ లాంటి సూపర్ డూపర్ హిట్. దాంట్లో అందరు కొత్త వాళ్ళు, ఎన్ని ఫన్నీ ఎన్ని కోతి పనులు చేసి. అంటే కలిస్తే తెలుస్తుంది ఏం మాట్లాడతాము. ఇప్పుడు నేను అది ఏమంటారు, అది విజువలైజ్ చేసుకుని ఏం మాట్లాడతారో అనేది ఆలోచించలే. కలిస్తే ఏం మాట్లాడో తెలుస్తుంది. మామూలుగా అయితే హౌ ఆర్ యూ లాంగ్ టైమ్ అని చెప్తానేమో, బట్ అది కాకుండా మరి ఐ డోంట్ నో. అంతే కదా మరి, అది దానికి స్క్రిప్ట్ రాసుకుని వెళ్ళలేము కదా. ఒక్క మెమరబుల్ మూమెంట్ ఏంటి మీ టీంకి? ఒకటి కాదు, కొత్తలే కాబట్టి చాలా ఉన్నాయి. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే మేము సిబిఐటీలో అయింది షూటింగ్ మ్యాక్సిమమ్. సో మేమందరం అక్కడ ట్రెజర్ ఐలాండ్ అని ఒక రిసార్ట్ ఉంటుంది గండిపేటలో. అంటే ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్స్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు, బట్ ఆ రిసార్ట్లో మేమందరము ఆల్మోస్ట్ 2-3 months ఉన్నాము. మొత్తం టీం అంతా మొత్తం అక్కడే ఉన్నారు. మొత్తం అక్కడే మ్యాక్సిమం అక్కడే ఉన్నాము. అంటే ఎవరికైనా వేరే పనులు ఉంటే సిటీకి వచ్చి చూసుకుని వచ్చేవాళ్ళు, బట్ అందరం అక్కడే ఉండేవాళ్ళం. అండ్ యూనో కొన్నిసార్లు అంటే శేఖర్ సార్ అందరినీ పిలిచేవాళ్ళు సెట్కి, అంటే ఏ టైంలో ఎవరి షాట్ ఏంటో. సో ఆల్ ద ఆర్టిస్ట్ వర్ రిక్వైర్డ్ ఆన్ ద సెట్ అట్ ఆల్ టైమ్స్. అండ్ అప్పుడు ఏంటంటే కొన్నిసార్లు అంటే నేను ఎప్పుడు ఈ స్టంట్ చేయలే, బట్ చాలామంది వీళ్ళు ఏంటంటే కొంచెమైనా ఒక 5 నిమిషాలు అటు ఇటు లేట్ అయ్యి ఏమైనా తిడతారేమో. ఎందుకంటే మళ్ళీ బండి మీద వెళ్ళాలంటే, కార్లో వెళ్ళాలంటే మొత్తం తిరిగి వెళ్ళాలి, బట్ ఆ గోడ దూకితే డైరెక్ట్ సిబిఐటీ వస్తుంది అనమాట. సో కొంతమంది బ్యాచ్ వీళ్ళు గోడ దూకి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట, షూటింగ్కి లేట్ అవుతూ ఉంటుంది. గోడ దూకే బ్యాచ్? నేను గోడ దూకలేదు ఎప్పుడు, నేను మామూలుగానే వెళ్ళేవాడిని. గోడ అంటే ఎప్పుడు నాకు అవసరం రాలేదు. దూకేవాళ్ళు అమ్మాయిల కోసం హాస్టల్. అమ్మాయిల కోసం ఎప్పుడు నేను గోడ దూకలేదండి. మేబీ అమ్మాయిలు ఆ టైంలో దూకుండొచ్చు, నేనైతే ఎప్పుడు దూకలేదు గోడ. మంచి తమ్నేల్ మళ్ళీ మొత్తం మీకు మామూలు తమ్నేల్స్ ఇవ్వట్లేదు నేను. బట్ ఇప్పుడు మీ ఇంట్లోనే కాంటెంట్ జరుగుతుంది, తమ్నేల్స్ ఎలా పెట్టాలో మీకే బాగా తెలుసు మాకన్నా. ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, నేను ఎప్పుడు వితిక ఎప్పుడు నా స్టోరీస్ కానీ వీటిలో కానీ డిస్కషన్ కానీ ఎప్పుడు కూర్చోదు. తన కాంటెంట్లో నేను ఎప్పుడు అన్లెస్ ఎప్పుడైనా తను సర్ప్రైజ్గా టక్మని ఇలా కెమెరా తిప్పేసి నన్ను కూడా అలా ఇన్వాల్వ్ చేస్తే తప్ప నేను కాంటెంట్ ఇలా చేయి అలా చేయి ఇలా చేస్తే బాగుంటుంది అని నేను అసలు ఎప్పుడు చెప్పలేదు. తెలుసా అసలు ఎంత రెవెన్యూ వస్తుంది వితిక గారి యూట్యూబ్ ఛానల్కి? అదన్నా తెలుసా మీకు? కొంచెం ఐడియా ఉంది, ఎగ్జాక్ట్ ఫిగర్ నెంబర్స్ అనేది తెలీదు. ఓకే, రఫ్గా ఎంత వస్తుందో 10 to 15 lakhs. అది నాకు తెలీదు, మీకే తెలియాలి బెటర్గా. మీరు ఇదే ఫీల్డ్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఎంత వస్తుందో. 10 to 15 lakhs వస్తుందా? అరే నాకు నిజంగా తెలియదు, నాకు చెప్పదు. వస్తుందా 10 to 15? మేడం దానికి అయితే ఇంకా ఎక్కువ వస్తుంది కదా. మా చెప్తాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.